హాయ్ గైస్ 2026లో మనం ఒక మంచి టీవీ తీసుకుందామని ఆన్లైన్లో చెక్ చేసినా లేదా ఆఫ్లైన్లో చెక్ చేసినా మనకి చాలా మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం కంప్లీట్గా కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతాం. ఏది తీసుకోవాలో అస్సలు తెలియదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి కొంతమంది ఎల్ఈడి టీవీలు అంటారు, కొంతమంది క్యూఎల్ఈడి టీవీలు అంటారు, కొంతమంది మినీ ఎల్ఈడి అంటారు, ఇంకొంతమంది ఓఎల్ఈడి టీవీలు అంటారు, ఇంకా పైన కూడా ఉన్నాయి. మ్యాక్సిమం మనం అక్కడ వరకు అఫోర్డ్ చేయగలం కాబట్టి వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇలా ఒక్కొక్కటి చెప్తుంటే అసలు ఏది తీసుకోవాలో తెలియక ఫుల్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. 2026లో మనం ఎలాంటి టీవీ తీసుకోవాలి, ఏది ఎవరికి మనకు వస్తుంది ఏంటి అనేది, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తారనేది కంప్లీట్గా మాట్లాడతాను. వీడియో ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. మీరు కంప్లీట్గా ఏ టీవీ తీసుకోవాలనేది మీ ఓన్ డిసిషన్కి అయితే వచ్చేయచ్చు అనమాట. అందుకే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ మనం బేసిక్ లెవెల్లో చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి టీవీలు అయితే ఉంటాయన్నమాట. ఇవి ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎల్సీడీ టీవీలు, ఎల్ఈడి టీవీలు బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మనకి ఎల్ఈడి టీవీలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు దీంట్లో ఏంటంటే ఎడ్జ్ లిట్ అయితే ఉంటుందన్నమాట. ఈ టీవీలను అయితే మీరు అస్సలు కొనొద్దు. దీంట్లో వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ ఏవైతే కార్నర్స్ ఉంటాయో ఆ కార్నర్స్లో మాత్రమే లైటింగ్ ప్రొవైడ్ చేస్తుంటారు. అందుకే మీకు అంత మంచి క్వాలిటీ అయితే రాదు. ఆ కార్నర్స్లో మీకు డల్ అయినా అవుతాయి, లేదంటే హై అయినా వస్తూ ఉంటాయి బ్రైట్నెస్ అనేవి. మీరు వాటిని అయితే అస్సలు కొనొద్దు. డైరెక్ట్ లిట్ అయితే ఉంటాయి దీంట్లో కొన్ని టీవీలు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఎల్జీలో కానీ, సామ్సంగ్లో కానీ, లేదంటే మనం షామీలో కానీ టీవీల్లో చూస్తూ ఉంటాము. సో ఈ టీవీలను అయితే తీసుకోవచ్చు. అందుకే మీకు ఎల్జీ UA8200 టీవీ అయినా చూడండి, లేదా సామ్సంగ్ విజన్ ఏ టీవీ అయినా చూడండి, లేదంటే మీకు సోనీ టీవీలు అయినా చూడండి. క్యూఎల్ఈడి రావు, ఎల్ఈడి టీవీలు వచ్చినప్పటికీ చాలా బాగుంటాయి. బికాజ్ ఎందుకంటే దానికి కారణం ఇదే, ఇవి డైరెక్ట్ లిట్తో వస్తాయన్నమాట. సో ఇవి చాలా బాగుంటాయి. వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ నార్మల్ ఎల్ఈడి టీవీలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మీరు అసలు కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్యూఎల్ఈడి టీవీలు. అసలు ఈ క్యూఎల్ఈడి టీవీలు అంటే ఏంటంటే చాలామంది ఏదేదో అనుకుంటారు, ఏదో పెద్ద టెక్నాలజీ ఏమో అని అనుకుంటారు. ఏం లేదు. మీకు ఏదైతే ఎల్ఈడి టీవీ ఉందో అదే ఎల్ఈడి టీవీ, కాకపోతే మధ్యలో మీకు క్వాంటమ్ డాట్ లేయర్ అయితే వస్తుంది అంతే. అంతకుమించి ఇంకేం లేదు. క్వాంటమ్ డాట్ ఫిల్టర్ ఉండడం వల్ల కలర్స్ కొంచెం వైబ్రెంట్గా కనిపిస్తాయి. దాన్నే మనం క్యూఎల్ఈడి టీవీ అని అయితే అంటాము. అంతకుమించి ఇంకా దాంట్లో పెద్ద టెక్నాలజీ అయితే ఏం లేదు. సో ఈ టీవీలు అనేది మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండేటువంటి టీవీలుగా చెప్పుకోవచ్చు. ఇవి మీకు బడ్జెట్ దగ్గర నుంచి లైక్ ఒక 15-16 వేల రూపాయల దగ్గర నుంచి ఒక 43 ఇంచెస్ టీవీ అయితే వచ్చేస్తుంది. క్యూఎల్ఈడి టీవీలు 4K టీవీలు మీకు అప్ టు 45,000 రూపీస్ వరకు క్యూఎల్ఈడి టీవీలు 43 ఇంచెస్లో బెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు తీసుకునే కంపెనీని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక మినీ ఎల్ఈడి టీవీలు ఈ 2026లో మోస్ట్ ట్రెండింగ్ టీవీలు ఇవే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు మనకి ఎల్ఈడి క్యూఎల్ఈడి టీవీలు అనేది మంచి ట్రెండింగ్లో ఉండే. బట్ ఇప్పుడు వచ్చే టీవీలు అన్నీ కూడా మీకు మినీ ఎల్ఈడి టీవీలే వస్తాయి. అండ్ నా సజెషన్ కూడా ఇక నుంచి మీరు ఏ టీవీ తీసుకోవాలనుకున్నా మినీ ఎల్ఈడి టీవీ తీసుకోండి. బడ్జెట్ సెగ్మెంట్లో కూడా మినీ ఎల్ఈడి టీవీలు మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు దీని టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి కొంచెం లేటెస్ట్ టెక్నాలజీగా చెప్పుకోవాలి. ఇందులో మీకు చిన్న ఎల్ఈడీలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి అన్నమాట. సో ఎంత ఎక్కువ అయితే ఉంటాయో మీకు అంత మంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో బ్లాక్ కలర్స్ చాలా డీప్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో మెయిన్ ఇదే. సో డీప్గా కనిపించడం వల్ల రిమైనింగ్ అన్ని మనకి హైలైట్ అయ్యి కనిపించడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది కాక మనకి ఇది మోస్ట్ అఫోర్డబుల్లో వస్తుంది. క్యూఎల్ఈడి కంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీరు మినీ ఎల్ఈడి నుంచి ఓఎల్ఈడికి వెళ్తే ప్రైస్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది అనమాట. సో మంచి అఫోర్డబుల్ మోడల్, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు మినీ ఎల్ఈడి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఈ 2026లో మీకు ఏఐ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మినీ ఎల్ఈడీలను అయితే తీసుకొస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో మీకు డిమ్మింగ్ జోన్స్ కూడా ఆఫర్ చేస్తుంటారు. చాలా వాటిలో మీకు 512+ డిమ్మింగ్ జోన్స్ అని, 312+ డిమ్మింగ్ జోన్స్ అని, 2000+ డిమ్మింగ్ జోన్స్ అని, 3000+ డిమ్మింగ్ జోన్స్ అని చూస్తూ ఉంటారు కదా. ఈ ఎంత ఎక్కువ డిమ్మింగ్ జోన్స్ ఆఫర్ చేస్తూ ఉంటారో మీకు అంత ఎక్కువ లైటింగ్ కండిషన్లో మీరు చూడొచ్చు. అండ్ కలర్స్ కూడా మీకు అంత వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటాయి. HDR పర్ఫార్మెన్స్ అనేది పీక్ ఉంటుంది. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఖచ్చితంగా మినీ ఎల్ఈడీలు అయితే తీసుకోండి. ఇది మినీ ఎల్ఈడి టీవీలు అయితే. సో అంటే ఏం లేదు, మీకు మినీ ఎల్ఈడీలు బ్యాక్ సైడ్ కొంచెం వేల సంఖ్యలో ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. అంతే. అంటే దానివల్ల మీకు కలర్ యాక్యురేట్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ ఆఫ్ అవ్వాలి, ఎక్కడ ఆన్ అవ్వాలి అనేది క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఓఎల్ఈడి టీవీలు. డిస్ప్లేలో ఇవి కింగ్ అని చెప్పాలి. ఓఎల్ఈడి అంటేనే ప్రీమియం సెగ్మెంట్. ఇక మీకు 1,00,000 దాటితేనే ఓఎల్ఈడికి మీరు చూడాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలన్నా ₹1,00,000 పైన అయితే పెట్టాలి. 1,20,000, 1,30,000, 1,40,000 అట్లా అయితే పెట్టాల్సి ఉంటుంది మీరు తీసుకునే మోడల్ని బట్టి. ఇది కంప్లీట్గా ఒక ప్రీమియం సెగ్మెంట్ చెప్పాలి. దీంట్లో మీకు బ్యాక్ లైట్ అయితే ఉండదు, స్పెషల్గా పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో ఆ పిక్సెల్స్ ఎలా అంటే ఇండివిజువల్గా పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడ ఆఫ్ అవ్వాలి, ఎక్కడ ఆన్ అవ్వాలని ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయి. సో వాటికి సపరేట్గా అన్నీ ఒకేసారి ఆన్ అవ్వడం, అన్నీ ఒకేసారి ఆఫ్ అవ్వడం ఇట్లా అయితే ఉండదు. దానివల్ల మీకు కలర్స్ అనేవి చాలా మంచిగా కనిపిస్తాయి. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు నాకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఓఎల్ఈడి బెస్ట్ చాయిస్. కాకపోతే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ చూసుకోండి. నా దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకుంటే మాత్రం వాటికైతే వెళ్ళొచ్చు. అండ్
ఇక్కడ చాలామంది ఫేస్ చేసేది వచ్చేటప్పటికి స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్. ఎందుకు అని అంటే ఎక్కువ బ్రైట్నెస్, వాళ్ళు ఎంతైతే బ్రైట్నెస్ ఇస్తారో ఆ బ్రైట్నెస్ మొత్తం పెట్టేస్తూ ఉంటారు. అంత బ్రైట్నెస్ కూడా మీరు ఎప్పుడు పెట్టొద్దు. సో అంత బ్రైట్నెస్ పెడితే మీకు అలాంటి ఇష్యూస్ వస్తాయి. మేక్ ష్యూర్ ఖచ్చితంగా బ్రైట్నెస్ మీరు ఎంతవరకు తక్కువగా పెట్టుకొని చూడగలరో అంత తక్కువ పెట్టుకొని చూడండి. అండ్ దాంతోపాటు ఒక స్టెబిలైజర్ కూడా యూజ్ చేయండి, ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అండ్ దీంట్లో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి లేటెస్ట్గా ట్యాండమ్ ఓఎల్ఈడీలు అయితే వస్తున్నాయి. ఇవి మనకి లేటెస్ట్ అని చెప్పొచ్చు. చాలా మంచి ఓఎల్ఈడీ టీవీలు ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండవు. అండ్ చాలామంది వీటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, నాకు ఈ బర్నింగ్ ఇష్యూస్ వస్తాయి అని. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, చాలా సింపుల్గా చెప్తా చూడండి. దీన్ని సమ్మరైజ్ చేసి సింపుల్గా చెప్పాలంటే నా బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది అనుకుంటే డైరెక్ట్గా మీకు డైరెక్ట్ లిట్ ఎల్ఈడీలు ఉంటాయి, అవి అయితే చూస్ చేసుకోవచ్చు. లైక్ సామ్సంగ్, నేను ఇందాక చెప్పాను కదా, సామ్సంగ్, ఎల్జీ అట్లాంటివి. లేదు అనుకుంటే నాకు ఆ బడ్జెట్ కొంచెం ఒక 3,000 4,000 లేదంటే ఒక 5,000 రూపాయల వరకు ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే క్యూఎల్ఈడీ టీవీలు వస్తాయి. లేదంటే డైరెక్ట్ లిట్ ఎల్ఈడీల ప్రైస్కే మనకి క్యూఎల్ఈడీలు కూడా బోల్డ్ అవైలబుల్ ఉన్నాయి, అంటే మిగతా కంపెనీల్లో మీరు వాటిని అయితే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే కంపెనీని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మంచి కంపెనీని అయితే చూస్ చేసుకోండి. లేదు ఇంకొంచెం నేను బడ్జెట్ పెట్టుకోగలను, నాకు ఒక మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం 2026లో లేటెస్ట్ ప్రీమియం టెక్నాలజీ అంటే మాత్రం మినీ ఎల్ఈడీ టీవీలు, దానికైతే వెళ్ళొచ్చు. నాకు డబ్బులతో సంబంధం లేదు, నేను డబ్బులు పెట్టుకోగలను, నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటే మాత్రం మీకు ఓఎల్ఈడీ టీవీలు అనేది బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. సో ఇది గైస్, మీరు ఒకవేళ ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటే ఈ టెక్నాలజీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, మరీ డెప్త్కి వెళ్ళకుండా. ఒకవేళ మీరు మంచి టీవీలు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్స్ అన్ని. అమెజాన్లో పర్చేస్ చేయాలంటే, లేదంటే మీకు కింద ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటాయి, మీరు దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదంటే మీకు ఫ్లిప్కార్ట్ వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ మంచి టీవీ డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో QR కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దాని మీద క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.